శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పోలీసుల విచారణలో సియా అసలు కేతన్ ని ఎందుకు చంపింది, సియా చేతన్ కలిసి కేతన్ ని ఎందుకు హతమార్చారు, వీటన్నిటికీ ప్రశ్నల మీద ప్రశ్నలు కుప్పిస్తే సియా ఒక్కదానికొకటి ఆన్సర్ చేసింది. ఈ ఆన్సర్స్ అన్ని కూడా విన్న వారిని ఆశ్చర్యపోయేలా చేసే ఇలాంటి కారణాలతో ఒక అమాయకపు మనిషిని పొట్టన పెట్టుకుంటారా అని తెలిసిన వాళ్ళంతా దీని మీద అయితే స్పందిస్తూ ఉన్నారు. ఇక విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించింది సియా గోయల్. కేతన్ ను హతమార్చడం వెనుక 3 ప్రధాన కారణాలని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ లో. ఇక చేతన్ చౌదరిని ప్రేమించటం సియా మొదటి కారణంగా చెప్పింది. చేతన్ ని తాను ప్రేమించటం వల్ల కేతన్ ను అడ్డు తప్పించుకోవటం. ఇక రెండో విషయం, కేతన్ కి జుట్టు పలుచుగా ఉందనేటువంటి కారణంతో కేతన్ తనకు నచ్చలేదు. ఇక మూడో అంశం, కేతన్ కి స్వల్పంగా నత్తి ఉంది. అంటే తాను మాట్లాడేటప్పుడు కొంచెం ముందర కొంచెం తటపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ మూడో కారణం, కేతన్కు ఉన్నటువంటి నత్తి సియాకు నచ్చలేదు. ఇటువంటి 3 కారణాలతో సియా ఇటువంటి దారుణానికి ఒడికట్టినట్లుగానైతే తాను ఇన్వెస్టిగేషన్ లో చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో వెలుగు చూసినటువంటి సియా నుంచి వచ్చినటువంటి ఇటువంటి ఆన్సర్స్ ఇప్పుడు షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది సియా గోయల్. కేతన్ ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, ఎందుకు చంపాల్సి వచ్చింది, కేతన్ ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, మరి అలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు మరి పేరెంట్స్ కి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వీరందరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నువ్వు కేతన్ ఎందుకు చంపాల్సి వచ్చింది, దీనికి బదులు నువ్వు ముందుగానే మీ ఇంట్లో దీనికి నీకు ఇష్టం లేదనేటువంటి విషయాన్ని చెప్పి ఈ పెళ్లిని ఆపి ఉండొచ్చు కదా, కేతన్ ను ఎందుకు చెప్పావు, ఇటువంటి మనందరి మనసులో మెదులుతున్నటువంటి ఇటువంటి ప్రశ్నలన్నింటినీ పోలీసులు సియా ముందలుంచారు. ఇక సియా ముందలుంచినప్పుడు సియా వీటన్నిటికీ చెప్పినటువంటి ఆన్సర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇక పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొదటి కారణం, సియా తన ప్రియుడు చేతన్ చౌదరిని ప్రేమించటం. రెండోది, కేతన్ జుట్టు పలచగా ఉంది. మూడోది, మాట్లాడేటప్పుడు స్వల్పంగా నత్తిగా ఒక స్టామర్ గా మాట్లాడుతూ ఉంటాడు, అది సియాకు నచ్చలేదు. ఈ 2 క్వాలిటీస్ కేతన్ లో నచ్చలేదు. ఇక మూడోది, తన వ్యక్తిగతంగా తను చేతన్ ను ప్రేమించటం. ఇక కేతన్ కి స్వల్పంగా నత్తి ఉన్నటువంటి విషయం సియాకి ముందల తెలియదా అంటే ఇరు కుటుంబాలకు కూడా ముందే తెలుసు. అయినప్పటికీ అది దాన్ని సమస్యగానైతే ఆ ఇరు కుటుంబాలు భావించలేదు. అది సాధారణ విషయంగానే తీసుకొని వీళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక విచారణలో భాగంగా పోలీసులు ఈ ప్రశ్నను కూడా సంధించారు. మరి నీకు పెళ్లి ఇష్టం లేకపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సియా పెళ్లిని వ్యతిరేకిస్తే కుటుంబ సభ్యుల మనసు దెబ్బతింటుందని భావించారని చెప్పినట్లుగా పోలీసు వర్గాలైతే వెల్లడించాయి. అయితే ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి తనకున్నటువంటి ఒకే ఒక దారి కేతన్ ను తొలగించటమే. అంటే ఇంట్లో వాళ్ళకి కేతన్ తనకు నచ్చలేదు అని చెప్పేదానికన్నా గాని కేతన్ ను అడ్డు తొలగించుకోవటం, ఇంట్లో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే కంటే కేతన్ ను అడ్డు తొలగించుకోవటం, కేతన్ ను చంపేయటమే సులభమైన మార్గమని ఇక్కడ సియా భావించింది. అదే విచారణలో చెప్పినట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇక ట్రెక్కింగ్ ను ఏ విధంగా వీళ్ళు ట్రెక్కింగ్ ను ఒక ప్రమాదంగా మార్చేటువంటి ప్రయత్నం చేశారనే దాని ప్రకారం కూడా క్వశ్చన్స్ సంధించారు. ఇక ట్రెక్కింగ్ కు తీసుకెళ్లి ఎత్తైన ప్రాంతం నుంచి కేతన్ ని కిందికి తోసేస్తే అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటనగా అందరూ నమ్ముతారని చెప్పి సియా ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూపొందించినట్లుగా తాను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇక ఘటన జరిగేటువంటి ప్రాంతంలో ముందుగానే వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఒక 45 నిమిషాల ముందర వెళ్లారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏమీ లేకుండా వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇక సీసీటీవీ కెమెరాలు లేవని భావించారు. ఇక దీంతో తనపై ఎలాంటి ఆధారాలు లభించవని చెప్పి వీళ్ళు అనుకోవటం జరిగింది. కానీ అనుకున్నది ఒకటి అయిందొకటి అంటారు కదా, అదే కాకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది, నిజం నిప్పు లాంటిది అనేటువంటి విషయాలు కూడా ఈ అంశంలో మనం చూడొచ్చు. తాము దొరకములే చక్కగా కేతన్ అడ్డు తొలగించుకొని సియా చేతన్ పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక కేతన్ పడిపోగానే వాళ్ళు అనుకున్నట్లుగానే అసలు తనకేమీ తెలియదు, పడిపోయింది తాను పెళ్లి చేసుకోబోయేటువంటి కేతన్ అని తనకు తెలియదు అన్నట్లుగా ఎవరో పడిపోయారు అంటూ కూడా అక్కడ సియా గట్టిగా అరిచింది. ఇంకా అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తం అయిపోయాడు. చనిపోయింది కాబోయే భర్త కేతన్ అని తెలిసి కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు ఇంకా ఆ సందర్భంలో. ఇక ఇదే కేతన్ సోదరికి, అసలు ఈ కేసులో ఫస్ట్ అనుమానం వచ్చిందే కేతన్ సోదరికి.
ఇటు సియా కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. అక్కడ ఏం జరిగిందని అడిగినప్పుడు ఒకసారి ఒకలా చెప్పింది, ఇంకోసారి మరలా వాళ్ళ సిస్టర్ కి అనుమానం వచ్చి మరలా అడిగినప్పుడు ఇంకొంచెం అటు ఇటు కలిపి చెప్తుంది. అంటే నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, అబద్ధం అనేది వెనక ముందు మారుతూ ఉంటుంది కథ. ఎందుకంటే నిజంగా జరిగింది చూడలేదు కాబట్టి. అదే విధంగా సియా ఇక్కడ పదే పదే అడిగినప్పుడు ఒక పొంతం లేకుండా ఒకసారి ఒకలా చెప్తుంది, ఇంకోసారి ఇంకోలా చెప్తుంది. ఇక దీంతోనే అనుమానాలు ఎక్కువ అవటం జరిగింది. ఇక పోలీసులు సాంకేతిక ఆధారాలు, డిజిటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల వాంగ్మూలాలు పరిశీలిస్తూ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సియాకి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించినప్పుడు ఇప్పటి వరకు ఇటువంటి సమాధానాలు వచ్చాయి. మరి చేతన్ ఎలాంటి సమాధానాలు చెప్తాడు ఏంటి అనేది కూడా ఈ కేసులో ఉత్కంఠగా మారింది. కానీ ప్రధాన ఆరోపణలు మాత్రం ఈ కేసులో సియా మీద కొనసాగుతున్నాయి.